దక్షిణం దంచి కొడితే ఉత్తరాదిని కూడా ఊపు ఊపేసింది హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ఉత్తర భారతంలోనూ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లులో పవన్ క్యారెక్టర్ అతని నిజ జీవితానికి అతి దగ్గరగా ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనసేన పార్టీతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చూస్తుండగానే జాతీయ స్థాయి నాయకుడిగా మారిపోయారు. ముఖ్యంగా బీజేపీతో స్నేహం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం తర్వాత పవన్ కళ్యాణ్కి ఉత్తర భారతదేశంలో కూడా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన సత్తాను చాటి చెప్పారు. పవన్ ప్రచారం చేసిన పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ ఇలా అన్ని చోట్ల కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఇటు ఢిల్లీ ఎన్నికల్లోనూ పవన్ ప్రభావం కనిపించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది. ఈలోపే హరిహర వీరమల్లు సినిమా విడుదల కావడం, సినిమాలు వీరమల్లు క్యారెక్టర్ ధర్మం కోసం పోరాడి ఏదుడిగా కనిపించడం, ధర్మ సంస్థాపనకు ఎంత దూరమైన వెళ్లే నాయకుడిగా ఉండటం పవన్ కు ఉత్తరాదిన మరింత అభిమానాన్ని పెంచేసిందని చెప్పుకోవాలి. దక్షిణాదిన ఇప్పటికీ అన్ని భాషల్లో పవన్ కు వీరాభిమానులున్నారు. ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకుల మనసును కూడా దోచుకున్న పవన్ అటు తిరుగులేని నటుడిగా, ఇటు ఎదురులేని నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తున్నాం. అటు సినిమాలని, ఇటు రాజకీయాలని ఆయన సైమల్టేనియస్ గా కూడా చూస్తున్నారు. ఏంటి ఇంత క్రేజ్ పవన్ కి? సాధారణంగా జానకి ఒక హీరోకి అంటే జాతీయ స్థాయిలో పాన్ ఇండియాలో ఒక మూవీ రిలీజ్ అయితే ఒక హీరోకి అంటే సల్మాన్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఆయన సినిమా రిలీజ్ అయితే సినిమా హీరోగానే పాపులారిటీ వస్తుంది. మన దగ్గర అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా ఒక సినిమా రిలీజ్ అయితే సినిమా హీరోగా మాత్రమే క్రేజ్ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కి డబుల్ పవర్ వచ్చింది. డబుల్ పవర్తో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఒకటి సినిమా హీరోగా ఒక పవర్ ఉంటే, అద్భుతమైన అత్యుత్తమ పొలిటీషియన్గా మరొక పవర్ కూడా ఉంది. డబుల్ పవర్తో ఒక్కసారిగా ఉత్తర భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ భారీ ఎత్తున పెరిగిపోయింది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చూడాలి. దక్షిణ భారతదేశంలో ఒక చిన్న పార్టీ జనసేన లాంటి ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి జాతీయ స్థాయిలో ఇంత వేగంగా ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నేషనల్గా ఒక స్టార్ క్యాంపెయినర్గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ధర్మం కోసం, సనాతన ధర్మయాత్ర కావచ్చు, ధర్మం కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, పరిరక్షణ కోసం ఆయన నిజ జీవితంలో ధర్మాన్ని ఆచరించడం కావచ్చు, ధర్మం కోసం తను చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ హరిహర వీరమల్లు సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. నేను రాత్రి ఆ సినిమా చూశాను, ప్రీమియర్ షోను చూశాను కాబట్టి చెప్తున్నాను. హరిహర వీరమల్లు క్యారెక్టర్ చాలా స్పష్టంగా దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడే ఒక యోధుడి కథగా కనిపిస్తుంది. ఒక యోధుడు అంటే కృష్ణా నది ఒడ్డున దొరికిన కోహినీరు వజ్రాన్ని తీసుకొచ్చే క్రమంలో ఢిల్లీకి వెళ్తాడు హరిహర వీరమల్లు. ఇది కూలంకషంగా కథలో లైన్. కాకపోతే అందులో చాలా సీన్లు ధర్మాన్ని రక్షించడం, ధర్మ పరిరక్షణ. భారతదేశం, భారతీయులంతా హిందువులం, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని మార్చుకోవాలని గతంలో మొఘలాయుల కాలంలో జరిగిన ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే ఔరంగజేబ్ పరిపాలనలో జరిగిన దాడులు కావచ్చు ధర్మం పైన, ఈ పరిణామాలన్నింటినీ చాలా చక్కగా ఆ సినిమాలో చూపించారు. ధర్మం కోసం ఒక వీరుడు, ఒక యోధుడు ఎలా పోరాటం చేస్తాడనే సీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. గతంలో మనకు ధర్మం కోసం పోరాడిన వ్యక్తిగా శివాజీని చూస్తాం. చరిత్రలోకి వెళ్ళి చూస్తే శివాజీ తర్వాత అటువంటి క్యారెక్టర్ మళ్ళీ సినిమా తెరపైన కనిపించింది హరిహర వీరమల్లు క్యారెక్టర్. ఎందుకంటే హరిహర వీరమల్లు క్యారెక్టర్ ధర్మం కోసం పోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో రాజకీయంగా ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. హరిహర వీరమల్లు దేశ సమగ్రత, దేశం కోసం, దేశమంతా ఐక్యమత్యంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలని చెప్తుంది. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా దేశం, ధర్మం, ఈ దేశం కోసం ఏదైనా చేయాలని చెప్తుంటాడు. తన మాటల్లో, తన స్పీచ్ల్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎట్ ది సేమ్ టైం చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని చూడాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారాడో, దక్షిణ భారతదేశంలో పవర్ఫుల్ లీడర్గా ఎదిగాడు, ఎమర్జ్ అయ్యాడో, ఆ టైంలో పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో బీజేపీ నాయకులు కూడా,
ధర్మం పట్ల బీజేపీ నాయకులు కూడా మాట్లాడలేని స్థాయిలో కొన్ని విషయాల్లో బీజేపీ నాయకులు కూడా భయపడతారు మాట్లాడడానికి. ఇలా మాట్లాడితే ఇక్కడ తమ ఓటు బ్యాంక్ పోతుందనో లేకపోతే తమ దూరం అయిపోతామో, ఓటర్లు కొంత ఒక వర్గానికి దూరం అయిపోతామని అటువంటి సిచ్యువేషన్స్ ఏవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రైట్గా చాలాసార్లు ధర్మం కోసం చాలా ఓపెన్గా మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అంతేకాదు కేరళ, తమిళనాడు, మనం కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్ని ఆయన పర్యటించాడు, ఆయన ఒక యాత్ర చేశాడు. ఇవన్నీ దేశ సమగ్రతను చాటే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా చూస్తే ఈ సీన్లన్నీ మనకు రిపీటెడ్గా కనిపిస్తుంటాయి. అరే పవన్ లైఫ్ కనిపిస్తుంది కదా సినిమాలో, పవన్ ఆయన నమ్మిన ధర్మం, ఆయన వ్యక్తిగతంగా ఆచరిస్తున్న ధర్మం విధానం కనిపిస్తుంది కదా సినిమాలో అని చాలా స్పష్టంగా అర్థమవుతాయి. నిజంగా ఒక అద్భుతమైన సందేశం, ఒక అద్భుతమైన మెసేజ్ని, ఒక దేశభక్తిని, ఒక ధర్మాన్ని కాపాడే విధానాన్ని, ధర్మం పైన ఉండే భక్తిని, ధర్మం కోసం నిలబడే శక్తిని, దేశభక్తిని ప్రతిబింబించేలా హరిహర వీరమల్లు సినిమా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్కి నార్త్లో క్రేజ్ పెరగడానికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి మోదీకి అతి దగ్గరగా ఉండడం, అమిత్ షాకి అతి దగ్గరగా ఉండడం, కేంద్రంతో దగ్గరగా కలిసి పనిచేయడం, ధర్మాన్ని ఆచరించడం, ధర్మం పట్ల నిబద్ధతగా కనిపించడం, ఇవన్నీ 2024లో మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా స్పష్టమైన ఫలితాన్ని ఇచ్చాయి. 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ షోలాపూర్ కావచ్చు, లాతూర్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ డెత్లూర్ కావచ్చు, ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పూణే కావచ్చు, ఎక్కడెక్కడైతే ఎన్నికల ప్రచారం చేశారో ఆ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతంలో అక్కడ కూటమి నాయకులు చాలా సునాయాసంగా చాలా వేగంగా పెరిగారు, విజయం సాధించారు, బలమైన మంచి మెజార్టీలు కూడా సాధించారు. ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రాబోయే 2025లో అతి త్వరలో రాబోతున్న బీహార్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి నార్త్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అక్కడ మనం ముందు అనుకున్నట్టుగానే సినిమా హీరోకి క్రేజ్ పెరగడం వేరు, ఒక వ్యక్తికి, ఒక నాయకుడికే క్రేజ్ పెరగడం వేరు. ఈ సినిమా ఆ నాయకుడిని, ఆ నాయకత్వ లక్షణాలని, ఆ నాయకుడికున్న గుణాలని మరింత నార్త్లో ప్రజల లోపలికి తీసుకెళ్ళగలిగింది, నార్త్లో ప్రజల గుండెల్లోకి దించగలిగింది. బీహార్లో పవన్ కళ్యాణ్ థియేటర్ ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందంటే పవన్కి అక్కడ ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో, ఏ స్థాయిలో పవన్ పట్ల అభిమానం పెరుగుదో మనం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో కనీసం భాష కూడా తెలియని చోట, కనీసం పవన్ కళ్యాణ్ తన పర్యటించిన చోట హిందీలో ఆయన మాట్లాడలేకపోయారు, చాలా చోట్ల తెలుగులోనే అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు. ఆ తెలుగు ప్రసంగాలకు కూడా చప్పట్లు కొట్టారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుంటే మహారాష్ట్ర కర్ణాటకలో కొంత మహారాష్ట్ర కర్ణాటక భాగం ఉంటుంది, అక్కడి నుంచి జనం వచ్చి పవన్ కళ్యాణ్ చూడడానికి రావటం, ఇదంతా చూస్తుంటే ఒక జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన నాయకుడిగా మారిపోయారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు నీరాజనం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో రిలీజ్తో కనిపిస్తుంది. థియేటర్ల దగ్గర నార్త్లోను జనం క్యూ కడుతున్నారు, పవన్ కళ్యాణ్కి పాలాభిషేకాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ కోసం నినాదాలు చేస్తున్నారు, జై పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు. అంటే పవన్ ఒక దక్షిణ భారతదేశంలో పుట్టిన ఒక హీరో, ఒక సినిమా హీరో మొత్తం భారతదేశాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారు, ప్రజల మనసు తెలిసిన నాయకుడిగా, ప్రజల కోసం ఏదైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి సాహసం చేయగలిగే నాయకుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నార్త్ ప్రజల్లో కూడా ఈ నమ్మకం కలుగుతోంది. భవిష్యత్తులో బీజేపీ పవన్ కళ్యాణ్కి మరింత ప్రాధాన్యత కల్పించే అవకాశం కనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా తర్వాత, అంటే ఆ సినిమా మొత్తం కథాంశం అంతా దేశం, ధర్మం, ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ మట్టి కోసం అని పవన్ రెగ్యులర్ రాజకీయ ప్రసంగాల్లో ఉండే అంశాలన్నీ ఆ సినిమాలో కనిపించడం, ఇవన్నీ చూస్తుంటే నార్త్లో ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్కి మరింత క్రేజ్ని, మరింత ప్రాధాన్యతని, మరింత అభిమానుల సంఖ్యని పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఏది ఏమైనప్పటికీ సినిమా సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తోంది. సినిమాలో ఉన్న అంశాలు కావచ్చు, కథ నడిచే విధానం కావచ్చు, కథలో ఉన్న ఈ ధర్మానికి సంబంధించిన అంశాలు కావచ్చు, మానవత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అంతేకాదు మన సంపద,
మన కృష్ణా నది ఒడ్డున పుట్టిన కోహినూరు వజ్రం కోసం ఒక వీరమల్లు అనే ఒక యోధుడు చేసే పోరాటం కావచ్చు, ఇప్పుడు పార్ట్ 1 వచ్చింది కానీ ఒక పోరాటం కావచ్చు, ఎంత కూడా ఒక ఉత్తర భారతదేశాన్ని ఆకట్టుకుంది, ఒక రేంజ్లో ఆకట్టుకుందని చెప్పొచ్చు జానకి. ఒకటి కూడా అంటే ఈ హీరోస్ అంటే మీరు మొదట్లో చెప్పినప్పుడు షారూక్ ఖాన్ ఎవరైతే సల్మాన్ ఖాన్ ఉన్నారో వీళ్ళని మనం హీరోస్ గానే చూస్తాం, నిజమే. బట్ సినిమాలతో పాటు రాజకీయాల్లో ఒక క్రేజ్ సంపాదించుకున్నారంటే అప్పట్లో మనం ఎన్టీఆర్, ఎంజీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ఆల్మోస్ట్ అట్లా కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే కాకపోతే సినిమా హీరోల క్రేజ్ ఎట్లుంటుందంటే వాళ్ళు చేసే డ్యాన్స్లో, ఫైట్స్, చెప్పే డైలాగ్స్ను బట్టి ఉంటాయి. నిజ జీవితంలోకి వచ్చేసరికి వాళ్ళు అవి పాటిస్తారా లేదా తెలియదు, వాళ్ళ ఫ్యాన్స్ పట్ల ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు, ఫ్యాన్స్తో దగ్గరగా ఉంటారో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఎగబడతారు, ఆయన అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, ఫ్యాన్ కోసం ఎక్కడికైనా దిగొస్తాడు. మనం చాలాసార్లు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ రోడ్డు మీద ఆయన కాన్వాయ్లో వెళ్తూ ఎవరో ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది, అమ్మాయిని పవన్ కళ్యాణ్ పిలిచినంత మాత్రం పవన్ కళ్యాణ్ కార్ ఆపేసి అమ్మాయి దగ్గరికి పలకరిస్తాడు. ఇప్పుడే తాజాగా హరిహర వీరమల్లు ప్రమోషన్లో చూసాం, ఒక ఫ్యాన్ దగ్గర ఫోటో దిగడానికి వస్తే అతని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతాడు. జనంలో ఉండే నాయకుడు, జనానికి దగ్గరగా అత్తుకుపోయి జనం వాయిస్ విని జనం గుండెల్లో కనిపించే నాయకుడిలో ఉంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ జనాభిమానం సినిమాల్లో కూడా కనిపించడం, అంటే రెండు ఈక్వల్గా కనిపించడం, సేమ్ ఉండటం. అంటే సినిమాల్లో మానవత్వాన్ని, ఎమోషన్ని ఎలా చూపిస్తారు, సాధారణంగా సినిమాల్లో అది క్రియేటెడ్ అయినప్పటికీ మానవత్వాన్ని, ఎమోషన్ని చూపిస్తారు. అవే విలువల్ని ఆయన నిజ జీవితంలో బయట కూడా ఆయన పాటిస్తాడుగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. అలా చేస్తున్నాడు, తన సొంత డబ్బులు పెట్టడం, రైతులకి రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే రైతులకి ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు తన సొంత డబ్బుని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకి పంచడం ఏంటి, అటువంటి ఆలోచన రావటం ఏంటి, ప్రజల్లోకి వెళ్ళడం ఏంటి, ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఉద్దాన లాంటి ప్లేస్కి వెళ్ళి ఆ సమస్య పూర్తయ్యే వరకు పోరాటం చేయటం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజానాయకుడుగా, సినిమాలో హీరో నిజమైన నాయకుడిగా కనిపిస్తాడు కదా, ప్రజల కోసం సర్వస్వాన్ని దారపోసే నాయకుడిగా కనిపిస్తాడుగా. రియల్ లైఫ్లో కూడా పవన్ కళ్యాణ్ అలాగే కనిపిస్తాడు. నిజంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి, ఆయన నిజ జీవితానికి హరిహర వీరమల్లు సినిమాకి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఈ సినిమాకి మొత్తం దేశ పాన్ ఇండియాగా విడుదలైంది సినిమా. తమిళ్లో అద్భుతంగా ఆడుతుంది, కన్నడలో అద్భుతంగా ఆడుతుంది, మలయాళంలో రిలీజ్ అయింది, మలయాళంలో అద్భుతంగా ఆడుతుంది, తెలుగులో క్రేజ్ గురించి మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, హిందీలో, నార్త్లో కూడా దుమ్ము దులుపుతోంది ఈ సినిమా. చూడాలి ఈ సినిమాతో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది జానకి. రైట్, ఎస్. మా న్యూస్ ఎడిటర్ చెప్పినట్లు దక్షిణం దంచి కొడితే ఉత్తరాదిని కూడా ఊపేసింది హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ఉత్తర భారతంలోనూ ఫ్యాన్స్ ఎగబడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లులో పవన్ క్యారెక్టర్ అతని నిజ జీవితానికి అతి దగ్గరగా ఉండడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఒక పండుగ చేసుకుంటున్నారు. జనసేన పార్టీతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చూస్తుండగానే జాతీయ స్థాయి నాయకుడిగా మారిపోయారు. ముఖ్యంగా బీజేపీతో స్నేహం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఉత్తర భారతదేశంలో కూడా క్రేజ్ పెరిగిందని మరొకసారి రుజువైంది. 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన సత్తాను చాటి చెప్పారు. పవన్ ప్రచారం చేసిన పూణే గాని, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ ఇలా అన్ని చోట్ల కూటమి ఘన విజయం సాధించింది. ఇటు ఢిల్లీ ఎన్నికల్లోనూ పవన్ తమ ప్రభావం కనిపించింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈలోపే హరిహర వీరమల్లు సినిమా విడుదల కావటం, సినిమాలో వీరమల్లు క్యారెక్టర్ ధర్మం కోసం పోరాడే యోధుడిగా కనిపించడం, ధర్మ సంస్థాపనకు ఎంత దూరమైనా వెళ్లే నాయకుడిగా ఉండటం పవన్ కు ఉత్తరాదిన మరింత అభిమానాన్ని పెంచేసిందని చెప్పుకోవచ్చు. దక్షిణాదిన ఇప్పటికీ అన్ని భాషల్లో పవన్ కు వీరాభిమానులున్నారు. ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకుల మనసును కూడా దోచుకున్నారు పవన్. అటు తిరుగులేని నటుడిగా, ఇటు ఎదురులేని నాయకుడిగా కనిపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.